ఏపీ రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సమేతంగా సచివాలయంలోని తన ఛాంబర్కు వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా దర్శిలో 18,51,00,000 రూపాయల అంచనాతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ రెండు మనం 4 కోర్స్ అబౌవ్ 4 కోర్స్ ఉంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తారు. తెలంగాణ కూడా ఒకటే ఇచ్చారు. మనకు అబౌవ్ 4 కోర్స్ ఉంది కాబట్టి 2 ఇచ్చారు. ఒకటి మొదటి సంతకం నేను మా ఆర్టీసీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన, యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను